మనం ఇంతకుముందు ఒక వీడియో మనం రైల్వే స్టేషన్ మనకు సిరిసిల్లకి దగ్గరలో ఒక రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్ అని అంటే కొంతమంది అంటారు. అంటే వాళ్ళు వాస్తవానికి రైల్వేలో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా దానికి చిన్నలింగపూర్ అనే నామకరణం చేస్తామని అంటారు. కానీ అది వచ్చేసి మనకు ఇది బాలమల్లుపల్లి దగ్గరలో ఉంది. బాలమల్లుపల్లికి ఇటు బసవపూర్ దగ్గరలో ఉంది. మరి దీనికి ఏం నామకరణం చేస్తారన్నది మరి మనం ముందు కంప్లీట్ అయిన తర్వాత మనం చూద్దాం. కానీ ఈ రైల్వే స్టేషన్ అనేది మనకి ఎంతవరకు వచ్చింది అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందుకు వచ్చినప్పుడు అది మన లేచి స్టాప్ అయితే కంప్లీట్ అయింది. మరి ఇప్పుడే ఎక్కడ దాకా వచ్చింది అన్నది మనం ఈ వీడియోలో చూసుకుందాం. మొత్తానికి అయితే మనం రైల్వే స్టేషన్ దాకా వచ్చినాం. అంటే ఇంకేదో వర్క్ నడుస్తున్నట్టుంది. ఇక్కడ మన కాంక్రీట్ మిల్లర్ తిరుగుతుంది అక్కడ. అంటే అక్కడ ఉంది. కిందికి ఇంకా చాలా వర్క్ ఉంది. ఇప్పుడు ఏం వర్క్ నడుస్తుందో మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసుకుందాం. పాయింట్ టు పాయింట్ కంపల్సరీ వివరిస్తాం. ఇక్కడ ఓన్లీ అదొకటే రూమ్ ఒకటే క్లియర్ అయి ఉంది. మనకి ఇంకా ఇక్కడ కూడా ఇంకా చాలానే వర్క్ నడవాల్సింది. అన్ని పిల్లర్స్ అయితే ఇచ్చిపెట్టేసి దీనికి ఈ రైల్వే స్టేషన్ దగ్గర మనకి ఇంకా కూడా వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకు ఒక పిల్లర్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఈ పిల్లర్ ఫిల్ చేయడానికి ఇది తీసుకొచ్చారు. మనకి కాంక్రీట్ మిషన్ తీసుకొచ్చారు. అంటే ఓన్లీ ఒక రూమ్ మట్టుకైతే మనకు క్లియర్ అయిపోయింది. ఇది రూమ్ మట్టుకైతే ఒక క్లియర్ అయిపోయింది. కానీ ఇక సైడ్కి అయితే మరి వర్క్ నడవాల్సి ఉంది. వాళ్ళు దాన్ని బట్టి చూస్తాయి. ముందు మనం లోపల ఎట్లుందో, రైల్వే స్టేషన్ లోపల ఎట్లుందో మనం చూసుకున్నాము. ఇక్కడ ఒక సైడ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఇది లోపల ఇట్లుంది. అంటే ఒకటి కంప్లీట్ అయిన వరకు అయితే లోపల ఇట్లా ఉంది. అంటే చిన్న రూమ్స్ ఉన్నాయి. మేబీ ఇది టికెట్ కౌంటర్ అయి ఉండొచ్చు. ఇక్కడ మళ్ళీ పైన కూడా కడుతుంది దీన్ని. అంటే ఇక్కడ ఒక మనం కిందికి దిగడానికి స్టెప్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా స్టెప్స్ వస్తాయి. ఇట్లా స్టెప్స్ అయినా ర్యాంప్ స్టెప్స్ అక్కడ అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏముందంటే ఇక్కడ ర్యాంప్ ఉంది. అండ్ ఒకటి మన స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ర్యాంప్ అనేది ఇది మన పెద్ద రైల్వే స్టేషన్లు అంటే మనం మెయిన్ సిటీలలో ఉండే రైల్వే స్టేషన్స్ ఉంటాయి కదా, ఆ సేమ్ అదే లెవెల్లో ఉంది ఇక్కడ ఈ నిర్మాణం అనేది. ర్యాంపు చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే డైరెక్ట్ ఇప్పుడు కిందికి వెళ్ళొచ్చి అంటే బాలమల్లుపల్లి నుండి కానీ ఇది మన ఈ బసవపూర్ అనుకుంటా, బసవపూర్ నుండి కానీ ఇట్లా రావచ్చు. అంటే కిందికి వెళ్ళి ఒక వే అయితే కంపల్సరీ ఏర్పాటు చేయాల్సిందే. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎట్లాంటి వే లేదు. కిందికి అయితే కంపల్సరీగా వే అయితే ఏర్పాటు చేయాల్సిందే. ర్యాంప్ మాత్రం చాలా పెద్ద ఉంది. మన సిద్దిపేట రైల్వే స్టేషన్లో చూసినట్టుగా సేమ్ ఇక్కడ కూడా ఉంది. అంటే ఇక్కడ సైడ్ ప్రత్యేకత ఏంది అని అంటే కిందికి వెళ్ళి ప్రతి దగ్గర రైల్వే ట్రాక్ అనేది మనం హైట్లోనే ఉంది. ఒక మన ఇది గుర్రాలగుందిలో తప్ప, గుర్రాలగుందిలో ఎట్లుందంటే రైల్వే స్టేషన్ హైట్లో ఉంది. ట్రాక్ నిర్మాణం అనేది ఈ కింద ఉంది. కానీ ఇక్కడ ట్రాక్ నిర్మాణం హైట్లో ఉంది ఈ ప్లేస్లో. ఇక్కడ మనకి ఏంటి అంటే మెయిన్ ఇక పార్కింగ్ ఏరియా అంతా, ఇదంతా పార్కింగ్ ఏరియా పెడతారు. దీని అంతా పార్కింగ్ ఏరియా పెట్టేసి, కానీ వే అనేది ఇట్లా రావాలి వాస్తవానికి. మరి ఇప్పుడైతే ఎట్లాంటి వే లేదు ఇక్కడ వరకు. ఈ మన సేమ్ సిద్దిపేట రైల్వే స్టేషన్ దగ్గర ఎట్లుందో ఇప్పుడు ఈడ కూడా సేమ్ పరిస్థితి. కానీ
పెద్దగా మాత్రం భలే ఉంది ఇది. ఇంచుమించుగా మన దగ్గర మన సిద్దిపేట రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఇంచుమించు దానంతలు ఉంటుంది. ర్యాంప్ చూడండి. ర్యాంప్ కూడా చాలా పెద్దగా ఉంది ర్యాంప్. అంటే అన్ని విధాలుగా సెట్ అయ్యేటట్టు చూసి, కానీ ఇది నెగ్లెక్ట్ చేయకుండా, ఈ వే అనేది నెగ్లెక్ట్ చేయకుండా త్వరలోనే కంప్లీట్ చేసుకుని ఈ వే వీటికి మనం ట్రైన్ స్టార్ట్ అయ్యేలోపు ఇక్కడికి వచ్చి మన అన్ని విధాలుగా అందుబాటులో ఉంటే చూసుకోలేదు. రవాణా సౌకర్యం మాత్రం బాగుండాలి ఇక్కడ. ఓకే, ఇది మన చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్ అంటామా, బాలమల్లుపల్లి రైల్వే స్టేషన్ అంటామా, బాస్వాపూర్ రైల్వే స్టేషన్ అంటామా, ఇది అసలు ఏది మనకు ఇంకా క్లారిటీ అయితే లేదు. సరే, మనం ముందు దీనికి ఏం నామకరణం చేస్తారన్నది మనం చూసుకుందాం. మనం ఇప్పుడు ఇంతకుముందు క్రితం మనము కిందికేమో ర్యాంప్ ద్వారా వస్తున్నాము, ఇప్పుడు మనం మెట్ల ద్వారా పైనకి వెళ్దాం. అంటే ఇది ఒక 2 ఫ్లోర్స్ కడుతున్నట్టున్నది దీన్ని. నెక్స్ట్ ఇప్పుడు ర్యాంప్ ద్వారా మనం కిందికి వచ్చినాము, మెట్ల ద్వారా మనం పైకి వెళ్దాం. ఇక్కడ వర్క్ నడుస్తుంది ఇంకా. అది ర్యాంపు. తొందర ఏదైనా లగేజ్ తీసుకుని వెళ్ళాలంటే ట్రాలీతో అట్లా వెళ్ళిపోవచ్చు, లేదంటే డైరెక్ట్గా లగేజ్ చేత పట్టుకొని ఇట్లా తొందరగా వెళ్ళాలంటే ఇట్లా రావచ్చు. మొత్తానికైతే రైల్వే స్టేషన్ ఎక్స్ప్లోర్ కంప్లీట్. ఈ రైల్వే స్టేషన్ దగ్గర ట్రాక్ నిర్మాణం అనేది చాలా హైట్లో, రైల్వే స్టేషన్ కూడా హైట్లోకి వస్తుంది. డైరెక్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ముందు ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇక్కడ